దెబ్బకు భారతీయ విద్యార్థులు విలవిలలాడుతున్నారు. క్యాంపస్ బయట ఉద్యోగాలు అంటే ప్రస్తుతం భయపడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు డిపోర్టు చేస్తారో తెలియదు, ఎప్పుడు దేశం నుంచి బయటకు పంపుతారో తెలియకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. భారతీయులే కాదు, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులకు కూడా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. క్యాంపస్ బయట విద్యార్థులు పార్ట్ టైం చేస్తే డిపోర్టు చేయాలని కఠిన ఆంక్షలు ఉండడంతో చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులైతే తాము ఇక్కడ కొన్ని రోజుల వరకు ఎలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేయలేం, మీరే తమకు డబ్బులు పంపాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తున్నారట. సాధారణంగా F1 వీసాపై అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్య గ్యాప్తో అయితే 40 గంటలు పనిచేసుకోవచ్చు. కానీ భారతీయ విద్యార్థులు ఒక్కరే ఉండరు కదా. ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు అమెరికాకు చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంతమందికి క్యాంపస్ ఉద్యోగాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే బయట పెట్రోల్ బంక్, షాపింగ్ మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లు లాంటి చోట్లలో పనిచేస్తూ ఉంటారు. నిజానికైతే నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయకూడదు. బైడెన్ హయాంలో నిబంధనలు అంత కఠినతరంగా అమలు కాకపోవడంతో విద్యార్థులకు ఇన్ని రోజులు ఇబ్బందులు లేకుండా పోయాయి. ట్రంప్ మాత్రం ఎన్నికల ముందే అక్రమ వలసలు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పుడు అన్నమాటను అమలు పరుస్తున్నారు. విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తే స్థానిక వ్యాపార సంస్థలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. స్థానికంగా స్టోర్లలో పనిచేయడానికి కాస్త తక్కువ జీతమైన విద్యార్థులే పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఎక్కువగా పనిచేస్తుంటారు. ఇప్పుడు డిపోర్టు చేస్తారనే భయంతో చాలా మంది ఆ ఉద్యోగాలను మానేస్తున్నారంట. దీంతో పనిచేయడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. ఈ కారణం చేత స్థానికంగా ఉండే కొన్ని సంస్థలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కాకుండా స్టెమ్ ఓపీటీపై వివిధ కోర్సులు చేసే విద్యార్థుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారనుంది. వీరు ఉద్యోగస్తులు కాదు, ఏదో ఒక కోర్సు నేర్చుకుంటూ ఉద్యోగం సంపాదించుకోవడానికి అమెరికా దేశం ఇచ్చే 36 నెలల వీసాపై ఆధారపడి ఉంటుంటారు. వీరు కూడా పార్ట్ టైం ఉద్యోగాల్ని ఎక్కువగా నమ్ముకొని జీవిస్తుంటారు. అలాంటి వారి పరిస్థితి ఏంటో అర్థం కాని దుస్థితి నెలకొంది. స్టెమ్ ఓపీటీ వీసాలపై అమెరికాలో ఉండేవారిలో కూడా మన భారతీయులు ఎక్కువగా ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వీరికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది విదేశీ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిబంధనలు వారి మెడపై కత్తిగా వేలాడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక కొంతమంది స్వదేశానికి వచ్చేద్దామనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ దెబ్బకు అమెరికాలోని భారతీయులు రోజుకో పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ట్రంప్ హయాంలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులే నేడు ట్రంప్ పాలనలో నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తంగా ఊహించని పరిణామాలతో అమెరికాలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు భారతీయులను డిపోర్టు చేయలేదు, కానీ ఇక ప్రారంభం అవ్వొచ్చనే సంకేతాలే వస్తున్నాయి. దానికి సంబంధించి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సో అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.